రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మృతి ఘటనపై ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, బాధాకరమని పేర్కొన్న ఆయన ప్రమాదానికి కారణమైన 2 నిందితుల్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని తెలిపారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం మొదటి నుంచి అండగా నిలిచిందని, వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు. ఈ ఘటనను కొందరు రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే నల్లిమిల్లి ఆరోపించారు. మహేంద్రవరంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఎవరైతే జిఎస్ఎల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న మెడికో డాక్టర్ ప్రియాంక మరి దారుణంగా మృతి చెందడం జరిగింది. ఆ మృతికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తూర్పుగోదావరి జిల్లా ప్రజల తరఫున ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటూ ఈ దురదృష్ట ఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సత్వరమే స్పందించి ఏదైతే ఈ జరిగిన ఘటన పైన బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం కానీ, అదేవిధంగా దోషుల్ని కఠినంగా శిక్షించడం కానీ, ఈ విషయం పైన ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. 3వ తేదీన ఎవరైతే మృతి చెందిన డాక్టర్ ప్రియాంక, అదేవిధంగా డాక్టర్ ఉమేష్ ఇద్దరు కలిసి ప్రసాదిత్య మాల్ సినిమాకి వెళ్ళడం, అక్కడ వాళ్ళు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అదే ప్రసాదిత్య మాల్లో సినిమా చూడడానికి సెకండ్ షో చూడడానికి 2 వ్యక్తులు రావడం జరిగింది. సురవరపు దశ్వంత్, అదేవిధంగా యాండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్. వీరిద్దరూ కూడా పూర్తిగా మద్యం సేవించి అక్కడ ప్రసాదిత్య మాలకు రావడం, అక్కడ సినిమా చూడడం కోసం వెళితే అక్కడ ఏదైతే వీళ్ళు మద్యం సేవించి ఉన్నారని మరి మాల్ సిబ్బంది వీరిని లోపలికి అలౌ చేయకపోతే వాళ్ళు ఒక అసహనంతో వచ్చి కిందకొచ్చి తెలిసి ఈ విధంగా మేము డ్రైవ్ చేస్తే అది తప్పనిసరిగా ప్రమాదానికి గురవుతుంది అని తెలిసి కూడా వారు రోడ్డు పైన ఆ వాహనాన్ని డ్రైవ్ చేయడం, కారుని, స్కూటీ పైన ఉన్న ఉమేష్ అదేవిధంగా ప్రియాంకల్ని 2 సార్లు హిట్ చేయడం జరిగింది. మొదటగా హిట్ చేశారు, మరలా హిట్ చేశారు. ఆ కారుని నిర్వహించడం కోసం అక్కడ వాచ్మెన్ ప్రయత్నం చేస్తే వారు ఆ వాచ్మెన్ పైన కూడా చాలా హై స్పీడ్తో డ్రైవ్ చేస్తే అతను పక్కకు పరిగెత్తి ఆపద నుంచి తప్పించుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంకని స్వతంత్ర ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం, స్వతంత్ర ఆసుపత్రి నుంచి వచ్చిన ఎమ్మెల్సీ రిపోర్టు ప్రకారంగా మొదటగా క్రైమ్ నెంబర్ 134/2026 అండర్ సెక్షన్ 125B BNS 2023 అంటే ఈ విధంగా డ్రైవ్ చేస్తే ప్రమాదానికి గురవుతుందని తెలిసి కూడా చేయడం అనే ఒక సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించడం జరిగింది. సీసీ ఫుటేజ్లు ఇవన్నీ పరిశీలించిన తర్వాత కార్ నెంబర్ నిర్ధారణ చేసుకోవడం, అక్కడి నుంచి వారు ఎవరైతే నిందితులు ఉన్నారో, ఈ ప్రమాదానికి కారకులు ఉన్నారో వారి కోసం పోలీసులు స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేసి సెర్చ్ చేయడం జరిగింది.